నమస్తే వెల్కమ్ టు SV6 న్యూస్ నేను రాను. మహాభారతం భారతీయ సంస్కృతిలో ఒక గొప్ప ఇతిహాసం. ఇందులోను ప్రతి పాత్ర ఓ అద్భుతమే. ధర్మరాజు, అర్జునుడు, భీముడు, భీష్ముడు, కర్ణుడు ఇలా ప్రతి ఒక్కరూ మనల్ని తమదైన ప్రపంచంలోకి తీసుకెళ్తారు. యోధానుయోధులు, మహామేధావులు అందులో కనపడతారు. అయితే ఒక పాత్ర మాత్రం కథలో అంతర్లీనంగా ఉంటుంది. పెద్దగా ప్రచారానికి నోచుకోలేదు. మరుగున పడిపోయాడు ఆ వీరుడు. అత్యంత శక్తిమంతుడు, మహాజ్ఞాని, భవిష్యత్తును చూడగల దృష్టి ఆయన. ఎవరా అనుకుంటున్నారా? పంచ పాండవులలో ఒకరైన సహదేవుడు. అంతటి శక్తిమంతుడు ఎందుకు అప్రధానంగా ధర్మ, భీమ, అర్జునులలో నీడలో ఉండిపోయాడు? ఆయన గుర్తింపునకు ఎందుకు నోచుకోలేదు? ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. సహదేవుడు, నకులుడు ఈ ఇద్దరు మాద్రి కుమారులు. అశ్విని దేవతల వరంతో జన్మించారు. కుంతీదేవి తర్వాత మాద్రి ద్వారా పాండురాజుకు ఈ ఇద్దరు పుట్టారు. సహదేవుడు అశ్విని దేవతలలో ఒకరైన సహస్రాక్షుని అంశతో జన్మించాడు. ఆయన పుట్టుక ఒక అద్భుతం. జ్ఞానం, శక్తి, సౌందర్యం కలగలిపిన దైవిక ఆవిర్భావం. మహాభారతంలో ఆయనను సర్వశాస్త్రవేత్త అని, జ్యోతిష్య విద్వాంసుడు అని వర్ణించారు. ఆయన జన్మ సమయంలో దేవతలు ఈ బాలుడు భవిష్యత్తును చూడగలడు అని ప్రకటించారు. అయితే సహదేవుడి శక్తులు ఎప్పుడూ ప్రకటితం కాలేదు. దీని వెనుక జగన్నాటక సూత్రధారి కృష్ణుడు ఉన్నాడంటారు. సహదేవుడు భవిష్యత్తును ఖచ్చితంగా చూడగలిగాడు. కురుక్షేత్ర యుద్ధం ఫలితం, దాని విధ్వంసం అన్నీ ఆయనకు ముందే తెలుసు. యోధుడుగా అసాధారణ నైపుణ్యం ఉంది. దక్షిణ దిగ్విజయంలో శ్రీకృష్ణుడి సోదరుడు బలరాముని సైతం ఓడించాడు. ఆయన విలుకాడు, ఖడ్గ వీరుడు కూడా. అర్జునుడికి సమానమైన శక్తి ఉన్నాయి. సహదేవుడు ధర్మశాస్త్రాలను, రాజనీతిని లోతుగా అర్థం చేసుకున్నాడు. ధర్మరాజుకి సలహాదారుడిగా ఉండేవాడు. అయితే ఈ శక్తులు ఉన్నప్పటికీ సహదేవుడు ఓ సాధారణ వ్యక్తిగానే ఉండిపోయాడు. శ్రీకృష్ణుడి శాపం కారణంగానే సహదేవుడు సైలెంట్ అయ్యాడని అంటూ ఉంటారు. కురుక్షేత్ర యుద్ధం గురించి ఆయనకు ముందే తెలుసు. కానీ పురాణ కథనాల ప్రకారం శ్రీకృష్ణుడు సహదేవుడిని, ఈ జ్ఞానిని బహిర్గతం చేయవద్దని ఆదేశించాడని అంటారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు ధర్మస్థాపన కోసం యుద్ధం జరగాలని కోరుకున్నాడు. భవిష్యత్తును సహదేవుడు చెబితే పాండవులు, కౌరవులు యుద్ధాన్ని ఆపచ్చు. ఇది ధర్మయుద్ధం లక్ష్యాన్ని దెబ్బతీస్తుంది. దీంతో భవిష్యత్తు చెబితే నీ జ్ఞాపక శక్తి కోల్పోతావు అని సహదేవుడికి శాపం ఇచ్చాడని అంటారు. ఇది యుద్ధ ధర్మం, లక్ష్యాన్ని దెబ్బతీస్తుంది. దీంతో భవిష్యత్తు చెబితే నీ జ్ఞాపక శక్తి కోల్పోతావు అని సహదేవుడికి శాపం ఇచ్చాడని అంటారు. కేవలం సలహాలు, సూచనలు ఇవ్వడం తప్ప ఎవరికి అడగకుండా ఏది చెప్పకూడదని సహదేవుడిని కృష్ణుడు ఆదేశించాడంటారు. అయితే సహదేవుడి శక్తుల వెనుక, కృష్ణుడి శాపం వెనుక ఆసక్తికర కథనాలు మన జానపదులలో ఉన్నాయి. పాండురాజు మృతి తర్వాత ఆయన చిటికెన వేరిని సహదేవుడు తిన్నాడని అంటారు. అందువల్లే అంత గొప్ప శ్రీమంతుడు అయ్యాడని అంటారు. ఈ కథలో భాగంగానే ఓ రోజు సహదేవుడిని కృష్ణుడు ఇంటికి ఆహ్వానించాడని చెబుతారు. అయితే గుర్రం మీద బయలుదేరిన సహదేవుడికి మార్గం మధ్యలో ఒక పెద్ద వాన ఎదురవుతుంది. అయినా చుక్క నీరు తనపై పడకుండా కృష్ణుడి నివాసానికి చేరుకుంటాడు. ఇంత జోరు వానలో ఎలా వచ్చావని ఆయన అడిగితే తన దగ్గరున్న ఖడ్గంతో చుక్క నీరు పడకుండా వచ్చానని చెబుతాడు. అప్పుడు అసలు విషయాన్ని గ్రహించిన కృష్ణుడు శాపం పెట్టాడని జానపద కథలలో ఉంది. ఇక చివరిగా చెప్పేది ఏంటంటే, శాపం కథ సహదేవుడి త్యాగాన్ని, ధర్మం కోసం జ్ఞానాన్ని కూడా మరుగున పెట్టాడని సూచిస్తోంది. బొటనవేలు కథ ఆయన అసాధారణ శక్తులకు సింబాలిక్ ఎక్స్ప్లెనేషన్ గా నిలుస్తోంది. ఈ రెండు సహదేవుడి పాత్రను మరింత ఆసక్తికరంగా మార్చాయి. కానీ ఆయన నిజమైన గొప్పతనం ఆయన చర్యల్లో, యుద్ధంలో, రాజనీతిలో, జ్ఞానంలో ఉంది.